హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు SSLM కిచెన్. టిఫిన్కైనా లంచ్ బాక్స్లోకైనా పర్ఫెక్ట్గా సెట్ అయ్యే రెసిపీ గ్రీన్ పీస్ రైస్. ఈరోజు మన వీడియోలో గ్రీన్ పీస్ రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ రెసిపీని నేను పచ్చి బఠానీలతో ప్రిపేర్ చేశాను. పచ్చి బఠానీలు మనకు అందుబాటులో లేనప్పుడు ఎండిన బఠానీలను తీసుకుని వాటిని రాత్రంతా నానబెట్టి ఈ రెసిపీ కోసం మనం యూజ్ చేసుకోవచ్చు. కానీ పచ్చి బఠానీలు అందుబాటులో ఉంటే ఖచ్చితంగా పచ్చి బఠానీలు వేసుకోండి. మనం పచ్చి బఠానీలు వేసి ఈ రెసిపీని ప్రిపేర్ చేసినట్టయితే రైస్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే కలర్ కూడా. ఎంతో టేస్టీగా ఉండే ఈ బఠానీ రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఈ బఠానీ రైస్ కోసం నేను 4 కప్పుల బియ్యాన్ని తీసుకున్నాను. ఈ బియ్యాన్ని బాగా 2-3 సార్లు వాష్ చేసుకున్న తర్వాత వీటిని ఉడికించడానికి సరిపడా నీటిని యాడ్ చేసుకొని ఉంచుకోవాలి. ఉడికిన తర్వాత రైస్ సాఫ్ట్గా ఉండాలంటే బియ్యాన్ని హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టాలి. అంత టైం లేదనుకున్నప్పుడు కనీసం 10 మినిట్స్ వరకైనా నానబెట్టుకోవాలి. నానబెట్టిన బియ్యంతో చేసుకున్న రెసిపీస్కి నానబెట్టని బియ్యంతో చేసుకున్న రెసిపీస్కి ఖచ్చితంగా తేడా ఉంటుంది. సో నానబెట్టడానికి ట్రై చేయండి. నేను కుక్కర్ ప్యాన్లో ఈ రెసిపీని ప్రిపేర్ చేస్తున్నాను. ప్యాన్ హీట్ ఎక్కాక అందులో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. మీరు బిర్యానీ మోడల్లో ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఆయిల్ హీట్ ఎక్కాక బిర్యానీ మసాలా దినుసులు ఉంటాయి కదా, వాటిని యాడ్ చేసేసుకోండి. నేను సింపుల్ రైస్ ప్రిపేర్ చేస్తున్నాను, అందుకని దీనిలో ఆవాలు, జీలకర్ర యాడ్ చేస్తున్నాను. వీటిని యాడ్ చేసిన తర్వాత 7 నుంచి 8 వరకు స్లిప్ చేసిన పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. అవి వేగాక కరివేపాకు, సన్నగా తరిగిన ఆనియన్ ముక్కలను యాడ్ చేసుకోవాలి. నేను దీనికోసం 2 మీడియం సైజు ఆనియన్స్ కట్ చేసి ఉంచుకున్నాను. అలాగే ఇందులో కొద్దిగా సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. తర్వాత 2 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేశాను. దీన్ని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుని మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న టమాటో ముక్కలను ఇందులో యాడ్ చేసేయాలి. 2 మీడియం సైజు టమాటోస్ తీసుకుని ఈ విధంగా కట్ చేసి వేసుకున్నాను. ఈ టమాటో ముక్కలు కాస్త మెత్తబడిన తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీర, పుదీనాను యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇందులోనే 2 టీ స్పూన్ల వరకు రా కొరియాండర్ పౌడర్ అంటే పచ్చి ధనియాల పొడి వేయించకుండా వేస్తున్నాను. ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత ఇందులో 2 కప్పుల వరకు పచ్చి బఠానీలను యాడ్ చేస్తున్నాను. పచ్చి బఠానీలను యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని 2 నిమిషాలు మూత మూసి మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న బియ్యాన్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. వాటర్ లేకుండా యాడ్ చేయండి. ఫస్ట్ బియ్యాన్ని యాడ్ చేసిన తర్వాత 1 నిమిషం పాటు ఇలా మధ్య మధ్యలో కదుపుతూ వేయించుకోవాలి. ఇలా చేయడం వల్ల మనం యాడ్ చేసిన స్పైసెస్ ఫ్లేవర్స్ అన్నీ రైస్కి బాగా పట్టుకుంటాయి. ఇప్పుడు ఈ బియ్యానికి మనం ముందుగా కొలిచి ఉంచుకున్న వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ని బాగా మరిగించి కూడా యాడ్ చేసుకోవచ్చు. బాగా మరిగించి వాటర్ని యాడ్ చేసామంటే మనకు రైస్ ఇంకా త్వరగా కుక్ అవుతుంది. ఇక్కడ నేను 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ మూత మూసేసి 3 విజిల్స్ రానివ్వాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. తర్వాత కుక్కర్ చల్లారాక విజిల్ తీసి చూస్తే మనకు ఎంతో టేస్టీగా ఉండే బఠానీ రైస్ రెడీ అయిపోయింది. ఇటువంటి రైస్ ఐటమ్స్లోకి ఆనియన్ రైతా పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. లేదా మీకు ఇష్టమైన రైతాను ప్రిపేర్ చేసుకుని తినేసేయండి. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.